మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తా ఉంటారు కదా! మీ ప్రాబ్లమ్ చెప్పండి ఇన్‌బాక్స్‌లో మీకు డబ్బులేస్తానని చాలామంది ఇలా వీడియోలు తీస్తున్నారనమాట. ఈరోజు మనం ఒకరిని ఎక్స్‌పోజ్ చేయబోతున్నామనమాట. వాడే సన్నీ 06 సంథింగ్ అనమాట. నేను స్క్రీన్ షాట్ పెడతాను. చూడండి. వీడు లుచ్చాగాడు ఏం చెప్తా అంటే మీకు ప్రాబ్లమ్ ఏమున్నా సరే మీరు కామెంట్‌లో చెప్పండి మీకు డబ్బులేస్తాను అని చెప్తాడు. వీళ్ళ ఫ్రెండ్‌కి డబ్బులు వేసి వీళ్ళ అమ్మ అకౌంట్‌కి వీళ్ళ నాన్న అకౌంట్‌కో డబ్బులు వేశాను అని చెప్తాడనమాట. రీసెంట్‌లీ నేను వీడియో చూడండి ఒకటి 2000 రెంట్‌కి లేదు బ్రో 2000 కట్టాలంటే ఏశాను అని చెప్పాడు. అక్కడ మీరు టైమింగ్ చూడండి 2 గంటల 7 నిమిషాలు కరెక్ట్ స్క్రీన్ షాట్ అది వాడిని పంపించినది. ఇంకో వీడియో ఈరోజు పెట్టినాడనమాట. వాడు పాపకి బాలేదు 500 అడిగినాడు. 2000 పంపించాడంట. సేమ్ స్క్రీన్ షాట్ పెట్టినాడనమాట. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి జఫ్ఫాగాళ్ళు లైక్ల కోసం కామెంట్ల కోసం ఫాలోవర్స్ కోసం మీ ప్రాబ్లమ్స్ మీరు వానికి చెప్పడం వల్ల వాడు నవ్వుకుంటాడనమాట. మీకు హెల్ప్ కాదు ఏంది కాదు. సో బెటర్ ఇలాంటి లుచ్చా లంజా కొడుకులు చెప్పే బదులైనా మీరు కష్టపడండి. నానా ఆన్లైన్ వర్క్స్ ఉన్నాయి అవి చేసుకోండి. అంతేగాని ఇట్లా లుచ్చా లంజా కొడుకులకి మీ ప్రాబ్లం చెప్పి మీ స్థాయిని మీరు దిగదార్చుకోవద్దండి. ఇలాంటి స్కామర్ చాలామంది ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్లో అయినా సరే యూట్యూబ్లో అయినా. సో జాగ్రత్త అండి. మీ ప్రాబ్లం చెప్పుకొని మీరు నవ్వుల పాలు కావద్దండి ఇలాంటి లంజా కొడుకులకి. ఓకే బ్రో, మా పాపకి ఫుల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే ఒక్క రూపీ లేదు. 500 సెండ్ చేస్తావా ప్లీజ్? డెఫినెట్లీ సెండ్ చేస్తానా. డన్ బ్రో, పేమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. మీ పాప ఫీవర్ చాలా ఫాస్ట్ గా నా 2 months నుంచి శాలరీ రాలేదు. ఇంటి రెంట్ కట్టమని ఓనర్ తిడుతున్నాడు. ఒక 2K ఉంటే సెండ్ చేయవన్నా ప్లీజ్. శాలరీ రాగానే ఇస్తా. నేను 2K అయితే సెండ్ చేస్తా బ్రో, కానీ నువ్వు మళ్ళీ రిటర్న్ ఇస్తాను చూడు, అదే నాకు నచ్చలేదు. మీ ఫ్యామిలీ మెంబర్ అనుకో. పేమెంట్ అయితే అయిపోయింది.